ప్రియమైన వారలారా, యేసు నామమున మీకు నా శుభాకాంక్షలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ స్థలమును చూస్తున్నారా? సముద్రపు అలలు చెలరేగుచున్నవి, బలమైన గాలి వీచుచున్నది. ఇక్కడ నిలబడ్డప్పుడు వేదములో చెప్పబడిన ఒక సంభవము జ్ఞాపకానికి వస్తున్నది. పరిశుద్ధ మార్కు రాసిన సువార్త 4వ అధ్యాయములో ఒక సంభవము వ్రాయబడి ఉన్నది. గలిలయ సముద్రములో యేసు తన శిష్యులతో కూడా పడవలో ప్రయాణం చేయుచున్నాడు. గలిలయ సముద్రము అనున్నది ఒక పెద్ద చెరువు. అయితే సముద్రం వలె చాలా గొప్పది. కొన్నిసార్లు గాలి వీచినప్పుడు అలలు చెలరేగును. సముద్రపు అలలు వలె అలలు ఎగసిపడును. బలమైన గాలి వీచినప్పుడు పెద్ద ఆపద వచ్చును. కనుక దాన్ని సముద్రమని కూడా పిలుచుచున్నారు. ఆ సముద్రంలో శిష్యులతో కూడా ప్రయాణము చేయునప్పుడు హఠాత్తుగా బలమైన గాలి వీచినది. అలలు ఎగసిపడ్డము ప్రారంభమైంది. పడవ మునిగిపోయే ఒక పరిస్థితి. ఈ విధముగా బలమైన గాలి, సముద్రపు అలలు, అల్లకల్లోల పరిస్థితి. ఇక అంతే ఆపదైన పరిస్థితిలో ఆ సమయంలో వారు యేసుని పిలుచుచున్నారు. యేసు మౌనంగా నిద్రించుచు విశ్రమించుచుండెను. వీరు అవసరపడి పిలుచుచున్నారు, తట్టి లేపుతున్నారు. యేసు లేచెను. ఆయన సముద్రమును గాలిని గద్దించగా గాలి అనేది మిక్కిలి నిమ్మలమాయెను. సముద్రమును చూసి గర్జించగా అలలు నిమ్మలమాయెను. ఆ అల్లకల్లోలము నిలబడిపోయినది. 39వ వచనంలో దాన్ని చూచుచున్నాము. ఈ దినం మీ జీవితంలో ఒక గొప్ప గాలి వీచుచున్నది. అలలు చెలరేగుచున్నవి. మిమ్ములను మునిగిపోవునట్లుగా కుటుంబము తిరగబడునేమో, వ్యాపారము మునిగిపోతుందేమో, నా భవిష్యత్కాలము నాశనమగునేమో, పిల్లల జీవితము నాశనమైపోవునేమో. గొప్ప గాలి వీచుచున్నది, పెద్ద అలలు చెలరేగుచున్నవి. ప్రభు అయిన యేసు లేచి నిలబడి గాలిని, సముద్రమును గద్దించినప్పుడు అవి నిమ్మలించెను. ఎందుకో తెలుసా? గాలిని సృష్టించినవాడాయన. ఆయన గాలిని తన గదిలో ఉంచెను అని వేదము చెప్పుచున్నది. సముద్రమును సృష్టించినవాడాయన. ఆయనే దాన్ని కలుగజేసినందున ఆయన చెబితే అన్నియూ లోబడును. మీ జీవితంలో వచ్చు ఏ సమస్య, పోరాటము అయినను యేసు లేచి నిలుచును. మీ ఇంట్లో, మీ జీవితంలో ఆయన తోడయ్యున్నారు కదా. ఆయనతోనే కదా నడుస్తున్నారు. కనుక ఎందుకు భయపడుచున్నారు? ఆయన వెనక్కి తిరిగి వాటిని గద్దించగా గాలి నిమ్మలించెను. సముద్రపు అలల్ని చూసి దీనికి పైన చెలరేగకండి అంటే అవి నిశ్శబ్దముగా మారును. ఒకే ఒక మాట, పరిస్థితులు మారును. ఈ దినం ప్రభువు మార్చబోతున్నాడు. మీకు విరోధంగా వీచు గాలిని గద్దించి అలల అల్లకల్లోలమును అణచి నెమ్మదిగా చేయబోచున్నారు. విశ్వసించెదరా? అయితే కరము ఉంచి చెప్పండి, యేసు నామములో నాకు విరోధంగా, నా కుటుంబమునకు విరోధంగా చెలరేగుచున్న గాలిని నిమ్మలింపుజేయు యేసుక్రీస్తుకి స్తోత్రము. అలల్ని అణచివేయుచున్నటువంటి దేవునికి స్తోత్రములు. గాలి, సముద్రము నెమ్మదించున్నట్లుగా మా జీవితమునకు విరోధంగా చెలరేగు ఈ ఘోరమైన గాలి, సముద్రపు అలలు నెమ్మదిగా మార్చున్నందుకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. ఈ దినమే ఆ మార్పు కలుగుచున్నందుకు స్తోత్రములు. యేసు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమెన్, ఆమెన్. జీసస్ రెడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.